పించ్ హిట్టింగ్, పవర్ హిట్టింగ్ అనే మాటలు విన్నారా? క్రికెట్ లో వాడతారు. అంటే అటాకింగ్ గా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా గానీ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేయడాన్ని అలా అంటారు కదా. అదే జీవితంలో అయితే, రాజకీయాల్లో అయితే, మాట తీరులో అయితే హార్డ్ హిట్టింగ్ అనే మాట పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. హార్డ్ హిట్టింగ్ అంటే తెలుసా? సిచ్యువేషన్స్ మీద ముక్కు సూటిగా, అంతకు మించి ఘాటుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం. పవర్ హిట్టింగ్ అంటే ప్రెసెంట్ డే పాలిటిక్స్ లో ఎలా ఉంటుందో జగన్ తన ప్రెస్ మీట్ లో కళ్ళకు కట్టినట్టుగా కొన్ని విషయాల మీద సూటిగా, సునిశితంగా, అంతకు మించి తీక్షణమైన క్వశ్చన్స్ తో ఏపీకి చూపించారు. అరెస్టుల గురించి, శాంతి భద్రతల గురించి, అన్నిటికీ మించి లాకప్ లో యువకుడికి ఏమైంది అనే టాపిక్ గురించి జనమంతా మాట్లాడుకుంటున్న టైంలో జగన్ వాడిన కొన్ని పదాలు. ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. ఎన్టీఆర్ గారు గన బతికుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అని చూశారు కదా, నేను 2 చూపించా. వెంట్రుకలు లెక్కపరుచుకుంటే అన్నారు. ఎన్టీఆర్ ని రౌడీ షీటర్ అనేవాళ్ళేమో అనే కామెంట్ కూడా చేశారు కదా. అసలు అలా ఎందుకన్నారు? ఏ సందర్భంలో అన్నారు? జగన్ ఏ ఉదాహరణలో ఇన్ఫర్మేషన్ కోట్ చేశారో పాయింట్ బై పాయింట్ మాట్లాడుకున్నారు. ఓన్లీ శాంతి భద్రతల గురించి, వ్యవస్థల పనితీరు గురించి మాత్రమే కాదు, రైతుల సమస్యల మీద కూడా జగన్ ప్రస్తావించిన, లేవనెత్తిన విషయాలు గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కి వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి తీరుతాయి. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన, ఈయన చెప్పినాడు అని చెప్పి పేపర్లో వచ్చింది, మరుసటి రోజు 160 పడింది. ఇలాగా ఎల్లో మీడియా భజన అంటూ ఉన్నారు కదా. అలా ఎందుకన్నారు అనే విషయాన్ని కూడా మనం పాయింట్ బై పాయింట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం. ఇది రాజకీయ పరమైన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమో అనుకునే కంటే కూడా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, వాస్తవం ఏంటి, క్షేత్రస్థాయి రియాలిటీ ఏంటి, మీడియాలోను పేపర్లలోనూ కనపడని, అధికారంలో ఉన్న వాళ్ళు జనానికి వినిపించకుండా చేస్తున్న విషయాలేంటి అనేవి తెలియాలంటే కాస్త టైం పెడితే చాలు. అన్ని విషయాలు వరుస కడతాయి మన ముందు. అందుకోసమే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మనం మాట్లాడుకుందాం. తెలుసు కదా, పార్లమెంటరీ భాషలో. ఎందుకంటే కీటాక్స్ ఆలోచనలకు వేదిక, అవగాహన రావాలి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, సబ్స్టెన్స్ ఓరియంటెడ్ గా రాజకీయం నడవాలి అని కోరుకునే వేదిక కీటాక్స్. మావిగన్ వర్సెస్ అమరావతి. You will stand by it. Let's see how people will vote. విజయవాడలో సాయి కృష్ణ కేసులో అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ క్రమంగా లోపల పేజీలోకి పోయినాయి. ఈ మధ్య కాలంలో అయితే అసలు కనిపించనే లేదు కదా. డెవలప్మెంట్స్ ఏంటి, అసలు విచారణ ఎంతవరకు వచ్చింది, అసలు బాధ్యుల్ని పాయింట్అవుట్ చేయగలిగారా అని మాట్లాడుకోవటం తగ్గుతా ఉంది కదా. పైగా గంపగుత్తగా అసలు సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది అని మాట్లాడుకుంటా ఉన్నారు కదా. సీసీటీవీ ఫుటేజ్ అంత ఈజీగా డిలీట్ ఎలా అయిపోతుంది? స్టేషన్ లో డిలీట్ చేస్తే గనక మెయిన్ సర్వర్ పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు డిలీట్ చేశారు, అసలు క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది కదా అంటూ ఈ డిలీషన్లకు సంబంధించి లాజికల్ అండ్ టెక్నికల్లీ క్వాలిఫైడ్ క్వశ్చన్స్ ని జగన్ రాష్ట్రం ముందుకు తెచ్చారు. పోలీస్ స్టేషన్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్న ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్ లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? డీజీపీ ఆఫీస్ లో దీనికి సంబంధించిన ఫుటేజ్ ఏమైంది? ఎస్, చూశారు కదా. ఇలాగా ఇవి చూస్తే ఎవరికైనా గానీ అసలు డిలీట్ చేశారు అంటే కారణం ఏంటి అనే ఆలోచన కలిగి తీరుతుంది కదా. అంతేకాదు, సాయి కృష్ణతో పాటు క్రాంతి అనే దళిత యువకుడు వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. అసలు రాష్ట్రం అంతా అతని మరణ వాంగ్మూలం లాంటి వీడియో సర్క్యులేట్ అవుతా ఉంటే ఆ విషయం గురించి అసలు ఎందుకు మాట్లాడట్లా అని క్వశ్చన్ చేశారు. ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ ని జగన్ తనదైన స్టైల్లో ప్రస్తావించి, ఇవన్నీ తెలిస్తే, అర్థమైతే వెంట్రుకలు లెక్కపరుచుకుంటాయి. మనిషిని చంపేసినారు, శవాన్ని కనపడకుండా చేసేసినారు, వీడియో ఫుటేజ్ లేదు. ఈ ఘటన ఎలాంటి ఘటన అంటే నిజంగా ఎంటికలు లేస్తూనే పడతాయి. ఇలాగా జగన్ చెప్పటం ఇప్పుడు విచారణలో, దర్యాప్తుల విషయంలో అసలు ఏం జరుగుతోంది, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనే విషయాల్ని ఏపీ ముందుకు తీసుకొచ్చినట్టయింది. పైగా జగన్ తన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు సోకాల్డ్ రాజధాని ప్రాంతంలో పరిపాలన అంతా జరుగుతున్న విజయవాడ లాంటి ప్రాంతంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఇంకెలా ఉంది అనే విషయాన్ని 3-4 సార్లు ఏమో టచ్ చేశారు. సామాన్యుని పరిస్థితి హెడ్ క్వార్టర్స్ లోనే ఈ మాదిరిగా ఉంటే రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? హ్యూమన్ రైట్స్ అనేటికి ఎక్కడన్నా వాల్యూ ఉందా? సగటు మనిషి ఆలోచించడానికి ఆ మాత్రం ఇగ్నిషన్ సరిపోతుంది కదా. అందుకోసమే శాంతి భద్రతలకు సంబంధించి జగన్ చాలా తీక్షణమైన, కీలకమైన విషయాల్ని జనం ముందు పెట్టారు అనిపిస్తా ఉంది. అంతే కదా. ఆ తర్వాత ఈ మధ్యన రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు, ఇదిగో ఇలాగా కార్ల అద్దాలు బద్దలు కొట్టడం లాంటి ఘటనలను చూశాం కదా. ఈ విషయాన్ని అంతటిని సింపుల్ గా జగన్ చెప్పేసిన తీరు వెరీ ఇంట్రెస్టింగ్ అవుతా ఉంది. హత్యాయత్నం చేశారు, మళ్ళీ తిరిగి మా వాళ్ళ మీదే మేమే దాడులు చేసినట్టుగా ఎదురు కేసులు.
ఇలాగా బాధితులే నిందితులు అవుతారు అనేసారు చూసారా. అంటే దాడులు ఎవరి మీద జరిగినాయి, అసలు వాస్తవంగా ఏం జరిగింది, అక్కడ బాధితులుగా ఉన్న వాళ్ళని నిందితులుగా చేశారు అనే విషయాన్ని జగన్ ఫ్రేమ్ బై ఫ్రేమ్, స్క్రీన్ బై స్క్రీన్ ఇదిగో ఇలాగా ఇన్ఫర్మేషన్ తో పక్కాగా ఆధారాలతో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది రాష్ట్రం అంతా చూసింది కదా. హత్యాయత్నం చేశారు, కారద్దాలు పగలగొట్టారు, రాళ్లు విసిరినారు. వైసీపీ నాయకుల మీద హత్యాయత్నం జరిగింది అని చెప్తూ రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తా ఉంది. ఒకప్పుడు బీహార్ గురించి మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఏపీలో అని జగన్. జంగల్ రాజ్ అనేది ఎక్కడో బీహార్లో ఏదో మాట్లాడుతుంటారు. బీహార్ కాదు, ఆంధ్రాలో ఉంది స్వామి జంగల్ రాజు. దీన్నే జంగల్ రాజ్ అంటారు అన్నారు చూసారుగా. పైగా మరో అడుగు ముందుకేసి అసలు క్వశ్చన్ చేసిన వాళ్ళని ఎవరినైనా ఇవాళ రేపట్లో రౌడీ షీటర్ అంటోంది టీడీపీ నాయకత్వం, ప్రభుత్వం, వాళ్ళని సమర్థిస్తున్న మీడియా అని చెప్తూ, ఇప్పుడు గనక సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుని క్వశ్చన్ చేస్తుంటే ఆయన కూడా అలాగే అనేవారేమో. ఎన్టీఆర్ గారు గన బతికుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయనకు ఉండింటే ఆయన కూడా రౌడీ షీటర్ అని జగన్ అనడం చాలా తీక్షణమైన కామెంట్ కదా. అంటే ఇంటెన్సిటీ ఈ స్థాయిలో ఉంది అని జగన్ చెప్పదలుచుకున్నట్టున్నారు. అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితి గురించే కాదు, నిర్మాణాల గురించి కూడా జగన్ విత్ డేటా ఒక కంపారిటివ్ స్టడీ లాంటి అంకెల్ని జనం ముందుకు తీసుకొచ్చారు. కేంద్రం ఈ మధ్యన అమరావతి ప్రాంతంలో కడతాము అని చెప్పిన భవనాల్లోట సదరపు అడుగుకి ఖర్చు ఎంతో తెలుసా? 4,600. సరసమైన ధర అంటారే, అట్లా వినపడుతోంది, కనపడుతోంది కదా. ఇది కేంద్రం చెప్పింది అంటే అఫీషియల్ గా క్వాలిఫైడ్, బానిఫైడ్, టెక్నికల్లీ అండ్ లాజికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ అనుకోవాలి కదా. కేంద్రం చెప్పిందని కాదనగలమా? మరి అదేంటి, కేంద్రమేమో 4,600కే ఎస్ఎఫ్టీ కట్టొచ్చు అని చెప్పింది, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఎస్ఎఫ్టీ కాస్ట్ 20,000కు పైగా ఎందుకు చెప్తా ఉంది అంటూ ఇదిగో ఇలాగా స్క్రీన్ షాట్ చూపించారు జగన్. అంటే కేంద్రమేమో 4,600 అంటోందట, చంద్రబాబు ప్రభుత్వమేమో 20,000కు పైగా అని చెప్తోందట. అంటే 4 రెట్ల అంతే కదా, నోట్ లెక్క చెప్పేస్తుంది కదా. పైగా కడుతున్న ఎస్ఎఫ్టీ కూడా అసలు దేశం నివ్వెరపోయే స్థాయిలో ఉంది అంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా 52 లక్షల ఎస్ఎఫ్టీ, పక్కన తెలంగాణలో 10 లక్షల ఎస్ఎఫ్టీ లేదు. అడుక్కు 20,439 రూపాయలు. ఇది దోపిడీ కాదా అని అడుగుతా ఉన్నా. ఇదిగో ఇలాగా టోటల్ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఇలా ఉంది, ఎస్కలేషన్ ఈ స్థాయిలో ఉంది అంటూ అసలు లెక్కల్లో మతలబు ఏంటి, జనం అర్థం చేసుకుంటున్నారు అనే విషయాన్ని జగన్ ప్రస్తావించడం ఈ ప్రెస్ మీట్ లో మరో హైలైట్. ఇక ఆ తర్వాత శాంతి భద్రతలు, అమరావతిలో ఉద్రిక్తతలు, అన్నిటికీ మించి నిర్మాణాల్లో 4 రెట్లు ఎక్కువ రేటు ఎందుకుంది అనే విషయాన్ని ప్రస్తావించడంతో పాటు వరుసపెట్టి రైతుల కష్టాలని, రాష్ట్రంలో నలుమూలల వ్యవసాయానికి సంబంధించిన రంగాల్లో కనపడుతున్న పరిస్థితుల్ని జగన్ 1 by 1 ప్రస్తావించారు. ఇందులో ఆక్వా ఉంది, రొయ్యల చేపల సాగు అనమాట. ఆ తర్వాత మామిడి రైతుల కష్టాలున్నాయి, పొగాకు రైతుల కష్టాలున్నాయి. ఇప్పుడు ఏరువాక సీజన్ కదా, కొత్త పంట మొదలవ్వాలి కదా. ఇలాంటి టైంలో వరి రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను కూడా 1 by 1 జగన్ ప్రస్తావించారు. గత సీజన్లో మామిడికి సరైన ధర రాకపోతే చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం అనే ప్రాంతానికి తాను వెళ్లిన తర్వాత కాస్తో కూస్తో కంటి తుడుపుగా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాత్రం మామిడి రైతులు మరోసారి కన్నీరు పెట్టే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని పక్క రాష్ట్రాల్లో విషయాన్ని జగన్ ప్రస్తావించారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కేంద్ర సహాయ సహకారాలు తీసుకుని మామిడికాయలు కొనుగోలు 17 రూపాయల 50 పైసలకు పర్ కేజీ చొప్పున ధర నిర్ణయిస్తూ అడుగులు వేసింది. కర్ణాటక ప్రభుత్వం ఏం చేసింది, జార్ఖండ్ లో ఏం జరుగుతోంది, అక్కడ మెరుగైన ధర ఎందుకు వస్తుంది అని క్వశ్చన్ చేయడమే కాదు, 1 కిలో మామిడి పండించాలంటే కమ్సే కమ్ తక్కువలో తక్కువ 15 రూపాయలు ఖర్చు అవుతోంది. తోతాపూరికి కిలోకి 5 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే కేజీ ఒక్కింటికి 10 రూపాయలు నష్టపోతున్నాడు రైతు అని జగన్ క్వశ్చన్ చేసి, ఇలా ఎందుకు జరుగుతోంది అనే పాయింట్ మీద ఒక కామెంట్ చేశారు. ఆ 17 రూపాయల 50 పైసలు వచ్చేలా చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడుకి లేదు. ఎంతసేపు ఉన్నా తన వారైన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీళ్ళకే మేలు చేయాలా. ఇలాగా గల్లా ఫుడ్స్ లాంటివి కొన్ని కోట్ చేశారు చూసారా. ఆ మాట ఎందుకన్నారో అనే విషయం, చిత్తూరులో పల్ప్ ఇండస్ట్రీలో డామినేషన్ ఎవరిది అనే విషయం తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అన్నిటికీ మించి సఫర్ అవుతున్న మామిడి రైతులు ఎక్కువ మంది చిత్తూరులోనే ఉన్నారు కదా, వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఈ కామెంట్ చేశారు వ్యూహాత్మకంగా. ఇక పొగాకు విషయంలోనూ ఆక్వా విషయంలోనూ కూడా అంతే. తాను జోక్యం చేసుకునే వరకు అసలు ఆ విషయం మీద దృష్టి పెట్టలేదు అని జగన్ తాను ఆక్వా రైతులకి మద్దతు ప్రకటించిన తర్వాత కంటి తుడుపుగా కొన్ని చర్యలు అనౌన్స్ చేశారు. అసలు అంతా న్యాయం జరిగిపోయింది రైతులకి అని ఎల్లో మీడియా భజన చేసింది అనే విషయాన్ని ప్రస్తావించారు. తీరా చూడబోతే అటు పొగాకు రైతులకైనా ఇటు ఆక్వా రైతులకైనా కానీ పంట చేతికి వచ్చే సమయానికి నష్టమే జరిగింది అనే విషయాన్ని అంకెలతో సహా, ఆధారాలతో సహా లాజికల్ గా జగన్ వినిపించారు.
చూపించడం అనేది ఈ ప్రెస్ మీట్ లో కనిపించింది. ఎల్లో మీడియా ఏమో దాని ముందు రోజంతా భజన, చంద్రబాబు నాయుడు హుకుం జారీ, 200 రూపాయలు తగ్గకూడదు కనిష్ట ధర అని నేను చెప్పినాడు అని చెప్పి పేపర్లో వచ్చింది. మరుసటి రోజు 160 పడింది. ఇక ఆ తర్వాత వరి సీజన్ వస్తా ఉంది. రాష్ట్రంలో వ్యవసాయంలో మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతం అంతా వరే కదా, విత్తనాలు లేవు. విత్తనాలు ఎట్లా అట్లా సాధించినా గానీ యూరియా లాంటి కొరతలు వెంటాడుతా ఉన్నాయి అని చెప్తూ ఎరువులు కనీసం సరఫరా చేయకపోగా యూరియా వాడితే క్యాన్సర్ వచ్చేస్తుంది అని చంద్రబాబు అనడాన్ని జగన్ ప్రత్యేకంగా కోట్ చేశారు. ఆ విషయం మీద డీటెయిల్డ్ గా మాట్లాడారు. కొంచెం లెంగ్తీగానే చూపిస్తా చూడండి. యూరియా అతిగా వాడుతున్నారంట, క్యాన్సర్ వస్తుందంట. చంద్రబాబు నాయుడు చెప్పే కారణం, అయ్యా రైతుకు తెలియదా చంద్రబాబు గారు, ఏ పంటకు ఎంత యూరియా వేయాలనో రైతుకు తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు రైతు తన పంటకు ఎక్కువ ధర పెట్టి ఎక్కువ యూరియా ఎందుకేస్తాడయ్యా అని అడుగుతా ఉన్నా. కామన్ సెన్సే కదా ఎవరికైనా కూడా. ఇలాగా ఎంత వాడాలో వాళ్ళకి తెలియదా? రైతుకి వ్యవసాయం నేర్పగలరా మీరు అని అంటమే కాదు, అసలు ఎరువుల అవసరం ఎంత ఉంది, ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట విస్తీర్ణం ఎంత అనేది మీకు తెలుసా? ఎప్పుడన్నా డేటా తెప్పించుకుని వాళ్ళ సమస్యలు ఏంటి అనేవి స్టడీ చేశారా? చేసి ఉంటే కనుక ప్రతి సీజన్ లోనూ అవే సమస్యలు ఎందుకు రిపీట్ అవుతున్నాయి అని జగన్ అడగటం నిజంగా క్వాలిఫైడ్ లాజిక్ అనిపిస్తుంది కదా. అంతే కదా, ఇప్పుడు మామిడి పొగాకు లాంటి రైతులను చూస్తా ఉంటే ప్రతి సీజన్ లోనూ అవే ఎందుకు వస్తున్నాయి? ఒకసారి పరిష్కరించగలిగితే మళ్ళీ రాకూడదు కదా. పైగా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అయినా సరే అక్కడ బెటర్ గా 17.5 రూపాయలు కిలో మామిడికి రావడం అంటే గుండె బరువై చెరువైపోతుంది కదా మన మామిడి రైతులకి. ఇదే విషయాన్ని ఎంపథెటిక్ గా జగన్ ప్రస్తావించారు. ఇయర్ జరిగింది, ఈ ఇయర్ మళ్ళా జరుగుతా ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారికి నిద్రలేలా. కనీసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత అయినా ప్రభుత్వంలో కాస్తో కోస్తో కదలికొస్తే రైతులకి మేలు జరుగుతుంది కదా. ఆ రకంగా ప్రయోజనకరమే. రాజకీయ పరంగా ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి, జనం ఏం ఆలోచిస్తారు అనేది తర్వాత. ముందు రైతులకైతే ఇమ్మీడియట్ గా ప్రయోజనం జరిగితే గనక మేలే కదా. నేను అందుకోసమే ఇంత స్పెసిఫిక్ గా పాయింట్ ఓరియంటెడ్ గా చెప్తా ఉన్నా. అంటే 3 అంశాలు: శాంతి భద్రతల విషయం, అమరావతిలో ఏం జరిగింది, నిర్మాణాల రేట్ల సంగతి ఏంటి అనేది, ఆ తర్వాత రైతు కష్టాలు. 3 అంశాల మీద సూటిగా అన్నిటికీ మించి హార్డ్ హిట్టింగ్ స్టైల్లో జగన్ ప్రెస్ మీట్ లో వర్తమాన విషయాల్ని కాంప్రహెన్సివ్ గా టచ్ చేసినట్టు అనిపించింది. మరీ ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఏపీతో పాటు తెలంగాణలో కూడా చర్చ జరుగుతున్న టైంలో జగన్ రైజ్ చేసిన ఇష్యూస్ వచ్చే వారం రోజులు ఏపీ రాజకీయంలోనూ తెలంగాణ రాజకీయాల మీద ప్రభావం చూపించడం ఖాయమేమో అని అనిపిస్తా ఉంది. మీకైతే ఏమనిపించింది? జగన్ ప్రస్తావించిన ఈ అంశాలు చూసిన తర్వాత ప్రభుత్వం ఎప్పట్లాగే ఎదురుదాడి చేస్తూ భుజాలు తడుముకోవడానికే పరిమితమయ్యే అవకాశం ఉంటుందా? మార్పు వచ్చేందుకు స్కోప్ కనపడుతుందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయండి. మావిగన్ వర్సెస్ అమరావతి. యు విల్ స్టాండ్ బై ఇట్. హే రామ్ సేవ్ ఆంధ్ర. సేవ్ ఆంధ్ర అని జగన్ ఎందుకు అన్నారు? నెక్స్ట్ ఎలక్షన్ విల్ బి మావిగన్ వర్సెస్ అమరావతి, రాష్ట్రం డిసైడ్ చేస్తుంది అని జగన్ చేసిన కామెంట్లకి అసలు అర్థమేంటి, ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే విషయం మీద డీటెయిల్డ్ గా నేను మరో వీడియో చేస్తున్నా. ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.